శ్రీకాకుళం జిల్లా స్టార్ 9 నూతన సంవత్సరం క్యాలెండర్ శనివారం నాడు రవితేజ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ పి సింహాచలం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యత విలువలతో కూడిన క్యాలెండర్ను తయారు చేయించి ప్రేక్షకులకు పాఠకులకు అందించిన స్టార్ 9 ఛానల్ చైర్మన్ మాజీ డీజీపీ డాక్టర్ సిఎన్ గోపినాథరెడ్డికి సీఈఓ ఎండి షాబుద్దీన్కి కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజాసేవకు అంకితమవుతున్న చైర్మన్ సేవలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్టార్ 9 ఛానల్ కు శ్రీకాకుళంలో కార్యాలయ సముదాయాన్ని కల్పించనున్నట్లు రవితేజ డెవలపర్స్ చైర్మన్ సింహాచలం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ వివి శశిభూషణ్, స్టేట్ కోఆర్డినేటర్ బి ధనుంజయరావు, ఇతర సిబ్బంది పాల్గొని మాట్లాడారు. మళ్ళీ మనం కలుద్దాం సార్. ఖచ్చితంగా మీరు హైదరాబాద్ రావాలని చెప్పారు, అగ్రిమెంట్ చేశారు, కానీ మీరు ఎంతవరకు వెళ్ళలేదు. సమయం సందర్భం రావచ్చు, ఇది సార్ అయితే చెప్పారు కానీ అది కూడా మన మిత్రులందరూ ఆలోచించి పరిశీలిద్దాం. అది ఈ ఛానల్ అనేది చాలా మంచి ఛానల్ చెప్తాను, గంటబాబు చెప్తాను. ఎందుకంటే నేను చూస్తున్న ప్రతి ఒక్క అంశం పిండితో నేను టచ్ చేస్తాను, యూట్యూబ్లో ట్రై చేస్తాను. మా చైర్మన్ వచ్చినప్పుడు మా చైర్మన్ గారికి పరిచయం చేశాను. పరిచయం చేసిన తర్వాత ఆయన తలగా మనోభావాలు, అంతలో యాటిట్యూడ్, అలాగే ఆయన తలగా మాట తీరు చాలా బాగా నచ్చాయి మా చైర్మన్ గారికి. ఆయనకి మన సంస్థలో తీసుకుందాం అని చెప్పి ఒక సందర్భంలో సార్ చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పాను, సార్ చాలా బిజీగా ఉంటారండి, చాలా ఎస్టాబ్లిష్ చేశారు రియల్ ఎస్టేట్లో, సో ఆయన రాగల్లో లేదని చెప్పేసి నేను డౌట్ ఎక్స్పెక్ట్ చేశాను. సరే అండి, వస్తే వెల్కమ్, ఆయన ఇష్టం ఆయనకి ఇవ్వలేదని చెప్పేసి చెప్పలేదు. ఎందుకంటే ఆ విషయం ఆయన చెప్పలేదు, దిస్ ఇస్ ఫస్ట్ టైం అని చెప్తున్నాను. మోస్ట్ వెల్కమ్ సార్ చైర్మన్ గారికి. అలాగే స్టేట్ కోఆర్డినేటర్ మీకు అందరూ కూడా పరిచయం ఉంటుంది. ఇక్కడ డిఎఫ్గా చేశారు, ఆయన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చేశారు ధనంజయ్ గారికి. అలాగే మిత్రులు మీ అందరికి మేడంకి తెలుసు, తర్వాత ఇంకా మన వేణుమాధవ్ గారికి తెలుసు, వేణుమాధవ్ గారు అడ్వకేట్ అయిన. సో మీ అందరికి కూడా ఈసారి ఇప్పుడే పరిచయం అయ్యారు. అందరూ కూడా నమస్కారం పెంచుకుంటూ మా స్టార్ 9 ఛానల్ గురించి మా ధనంజయ్ గారు ఇప్పుడే మీకు చెప్పుకున్నారు, ఎలాగ స్టాప్ చేస్తున్నాం, ఏ రకంగా దీన్ని తీసుకెళ్తున్నాం అని చెప్పేసి సాధ్యం. ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రతి ఛానల్ కూడా ఒక ట్రెండ్, పొలిటికల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఇష్యూలు పైన ఒక లైవ్ నడుస్తుంటుంది. గంటల కొద్ది రోజులు కోల్పోతుంది, దాన్ని ప్రచారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూస్తున్నాం మన సరిమల గారు అన్నగారికి యాంటీగా రాష్ట్రాలను తిరుగుతూ అంతలుగా అభిప్రాయం చెప్తున్నారు. దాన్ని కూడా కొన్ని ఛానళ్ళు ఫోకస్ చేసి ఆమె సపోర్ట్ చేయడం, లేదా కొన్ని ఛానళ్ళు ఆమెకి వ్యతిరేక చేయడం, మాట్లాడడం మేము జరుగుతున్నాయి. ఇవన్నీ మీకు సహజం. ఇది అయితే మా ఛానల్ వాళ్ళకి కాదు, మా ఛానల్ న్యాయం ధర్మం ఎవరికి కూడా సపోర్ట్ చేయదు, ఏ వ్యక్తికి కూడా వత్తాసు పలకదు, ఏ పార్టీని కూడా బుద్ధాసు. అది మా చైర్మన్ తొలిక ఆశయం. చైర్మన్ గారు కూడా ఐపీఎస్ ఆయన డీజే చేశారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో డీజే చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఎస్పీ కూడా అందరూ కూడా శిష్యులు. శ్రీకాకుళం ఎస్పీ కూడా ప్రసాద్ శిష్యురాలు ఇక్కడ, అలాగే విజయనగరం ఎస్పీ కూడా శిష్యురాలే. అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడ, అంటే మన రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అందరూ కూడా మంచి అభిమానం, అదే మంచి వ్యక్తులుగా వాళ్ళు భావిస్తుంటారు, గురువుగా భావిస్తుంటారు మన చైర్మన్. సో ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు కాబోయే చెప్పచ్చు చెప్పదు కదా, కాబోయే గవర్నర్ కాబోతున్నారు నా చైర్మన్.
మన రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 రాష్ట్రాల్లో గవర్నరు అతి త్వరలో ఆయన కాబోతున్నారు. అది కూడా పెద్ద అచీవ్మెంట్ అంటే అచీవ్మెంట్. ఈ సందర్భంగా ఆయనకి ఈ ఛానల్లో అంటే ఇప్పుడు ఆయన లాభం మీద లాభపేక్ష ఆయన ఎక్కువ చేయలేదు. ఆయన ఉదాహరణకి ఈరోజు క్యాలెండర్ ఒక ఈనాడు చూసుకుంటే ఒక క్యాలెండర్ శ్రీకాకుళం జిల్లాలో క్యాలెండర్ వేస్తే ఇంచుమించుగా 20 లక్షల రూపాయలు వాళ్ళు యాడ్స్ తీసుకుంటారు. కానీ ఈరోజు మనం జిల్లా మొత్తం మీద కేవలం 60,000 మాత్రమే 60,000 రూపాయలు మాత్రమే కూడా ఈ క్యాలెండర్ ఈరోజు ప్రింట్ చేసి అందరికీ ఉండదు. అంటే అక్కడ ఏమాత్రం కూడా రూపాయి కూడా సింగిల్ రూపాయి కూడా మా చైర్మన్ గారు రాసించలేదు. కాకపోతే ఏంటంటే ఆయన కొన్ని వేల కోట్లు అధిపతి. ఆయన హెడ్ ఆఫ్ చిత్తూరు జిల్లా, అత్తవారేమో అనంతపురం. అనంతపురం అత్తవారేమో ఆయనకి 3,000 ఎకరాలు భూమి ఏమో ఆ అమ్మాయి మేడం గారికి కుంకుమ కింద ఇచ్చారు. పసుపు కుంకుమ 3,000 ఎకరాలు భూమి ఇచ్చారు. అలాగే మీరు ఒక సినిమా చూస్తుంటారు, నువ్వు నాకు నచ్చే సినిమా ఒకటి ఉంది. ఆ సినిమాలో అందులో ఒక పెద్ద సన్నివేశం తీస్తుంది. అందులో వెంకటేష్ దాంట్లో తడపడం అంటే దీంతోనే పైప్తో తడపడం అని చెప్పి అది ఆ బిల్డింగ్ అయింది మా చైర్మన్ గారికి. చాలా పెద్ద బిల్డింగ్ అనంతపురంలో. సో ఆయన 80% ఆయన డబ్బుల కోసం ఆశించలేదు. చాలామంది ఈ ఒక ఛానల్ కానీ పేపర్ కానీ పెడితే దాని ద్వారా ఎంత వస్తుంది, ఏ రకంగా లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు ఇచ్చే వ్యక్తులు కానీ ఈరోజు రూపాయి కూడా ఆయన ఆశించలేదు. నిజంగా ఆయనకి హ్యాట్సప్ చెప్తాం. ఇచ్చేదంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బిజినెస్. ఇది కూడా ఒక రకమైన బిజినెస్ కాబట్టి బిజినెస్ పరంగా ఆయన చూడట్లేదు. ఈరోజు అన్ని దేశాలకు తిరుగుతున్నారు, భారతదేశం మొత్తం తిరిగారు. మా ఆయనతో పాటు మేము కూడా తిరిగినాం. ఇప్పుడు విదేశాలు తిరుగుతున్నారు. మాకు వీసాలు లేదు కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం, కానీ ఉంటే మేము కూడా వెళ్ళేవాళ్ళం. సో పరిస్థితుల వల్ల సో ఆయన ఇప్పుడు మొన్న ఈ మధ్య తిరిగేసి వెళ్ళే ప్రజెంట్ ఉన్నారు.